జాగృతి సకుటుంబ తెలుగు జాతీయ వారపత్రిక 4 మే 2026 సంచిక ముఖచిత్ర కథనాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన ఇటీవల జరిగిన హత్యాయత్నం 15వది. ఈ హత్యాయత్నాలపై జాగృతి ముఖచిత్ర కథనం. నిజమా నాటకమా? రాజకీయ డిజిటల్ విప్లవకారుడు, ఓటెత్తిన బెంగాలీలు, తెలంగాణ మారని తీరు, రాష్ట్రం అప్పుల కుప్ప, ఆంధ్రప్రదేశ్ నూలు మిల్లులు కష్టాల నుంచి లాభాల దిశగా, వివాదం కోర్టులతో కేజ్రీవాల్ రాజకీయాలు, ధారావాహిక నవల గణపతి దేవుడు, ఏకైక తెలుగు చక్రవర్తి. అంతర్జాతీయం, చర్చలు సాధ్యమా? యుద్ధం ముగుస్తుందా? హెచ్చరిక, వ్యక్తిత్వ హననంలో హిందూ సమాజం, చర్చ, చీడపురుగుల్ని చట్టసభల్లోకి రానిద్దామా? గళమెత్తిన గతం, భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్ర సమరయోధుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంతం సందర్భంగా వ్యాసవళ్ళలోని వ్యాసం, సంస్కృతం జ్ఞాననిధికి మార్గం, రామమందిరానికి ముస్లింల మద్దతు, వాస్తవం, 15 ఏళ్ల హింసాత్మక పాలన, వ్యక్తిత్వ వికాసం, సమయ పాలనతో విజయం. అవి ఇవిలో కృష్ణుడిపై వివాదాస్పద పోస్టర్, హిందువుల పట్ల లెన్స్ కార్ట్ వివక్ష, బొమ్మకారుతో పేలుళ్లకు ప్లాన్, బుల్డోజర్లతో అక్రమ దర్గా కూల్చివేత, శ్రీరాముడిపై నోరు పారేసుకున్న ప్రకాష్ రాజ్, మార్క్సిజం శ్రీరామరాజ్యం, భారతంలో రాజనీతి 2వ భాగం, ఛాయాచిత్ర వార్తల్లో మోదీ పడవ ప్రయాణం, త్రిశూర్ పూరంలో ఏనుగుల వరుస. ఇంకా ప్రతివారం శీర్షికలు, క్రీడా, వార్తా విశేషాలు, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమాతో మన ముందుకు విచ్చేసిన ఈ వారం జాగృతి వారపత్రికను చదువుదాం, చదివిద్దాం. జాతీయ భావాల వేదిక జాగృతి వారపత్రికకు మనం చందాదారులుగా చేరుదాం. మన వాళ్ళందర్నీ చందాదారులుగా చేర్పిద్దాం.